డియర్ ఫ్రెండ్స్, ఎనిమోసిటీ, దుష్మని, శత్రుత్వం ఆర్ శత్రుశేషం ఉండకూడదు అంటారు. జీసస్ క్రైస్ట్ అంటారు ఒక విధంగా లవ్ థై ఎనిమీస్, వాళ్ళే గిల్లగిల్ల కొట్టుకొని చచ్చిపోతారు. ప్రేమించు. కానీ శ్రీకృష్ణుడు యదా యదా హి ధర్మస్య అంటే వాళ్ళని నువ్వు చంపక్కర్లేదు, దే విల్ బీ అఫ్కోర్స్ ఎస్, వాళ్ళ క్రియలు వాళ్ళ కర్మ వాళ్ళని చంపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా శత్రువులు ఉన్నారు, వాళ్ళని నేను పనిగట్టుకొని పెద్ద కత్తి, చాకు, బ్లేడు అన్నీ తీసుకొని చంపక్కర్లేదు. వాళ్ళ మెడలు ఏమి స్వాడ్తో, ఖడ్గంతో తరగక్కర్లేదు. వాళ్ళే వాళ్ళ యొక్క చర్యలు, దుష్కార్యాలు, దుష్ట ప్రవర్తన, వాళ్ళ నీతి లేని, జాతి లేని, విశ్వాసం లేని, కృతజ్ఞత లేని విచిత్ర వికృత బుద్ధి, వాళ్ళని వాళ్ళ పిల్లల్ని ముందు వాళ్ళ పిల్లల్ని అని ఎందుకంటున్నా అంటే, అసలు వాళ్ళ పిల్లలు శవాలు వెళ్తే ఉంటుందండి. ఎస్, చాలా విషయాలు బయటకు వస్తాయి, చాలా విషయాలు వాళ్ళే చెప్పేస్తారు. ఒకసారి మా ఇంట్లో డెకాయిటీ చేశారు. ఎవరో కాదు, ఇంటి చుట్టూళ్ళే డెకాయిటీ చేసి, ఏదో మాకు కరెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, మాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అందుకని మీ ఇంట్లో డెకాయిటీ చేసాం, ఎన్నో లక్షల కోట్లు దొబ్బేసాం, ఇలా సవాలుగా మాట్లాడారు. నేనేమన్నా రేపు పొద్దున్న 7 మీ పిల్లలు శవాలు వెళ్తే వాళ్ళని కాల్చుకోండి. ఓకే, ఏం కొట్లాట పెట్టుకోలే. అయితే ఇలా అన్నాను అంటే ఇంకేమని, వెంటనే ఆ కొట్లాట, ఆ యొక్క దొంగతనం చేసిన వాళ్ళ పిల్లలకి నేను లారీ గుద్దింది, నేనే బస్సు గుద్ది వాళ్ళని బస్సు గుద్ది చంపాలి అని కూడా అనలేదు. నేనేమి వాళ్ళని లారీ గుద్ది చంపాలని కూడా అనలేదు. బట్ పోయారు. మార్చ్ 1, 2015 ఆ రోజు చేశారు ఈ డెకాయిట్. అండ్ all the people who did dacoity in my house on March 1, 2015, వాళ్ళందరి పిల్లలు పోవడమో, వాళ్ళే బూడిదైపోవడమో, వాళ్ళందరూ కాలి మసిబూడిదైపోవడమో, లేదా వాళ్ళు వెంటిలేటర్లో ఉండడమో, సడన్గా హార్ట్ అటాక్ వచ్చిపోవడం, పెరాలసిస్ వచ్చి పడిపోవడం, కాళ్ళు చేతులు పడిపోవడం, అలా అయ్యారు. అంటే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు? యదా యదా హి ధర్మస్య. కరెక్ట్గా మా ఇంట్లో ఎంత దొంగతనం చేశారో అంతా వాళ్ళకి హాస్పిటల్ బిల్లే అయింది అందరికీ. కరెక్ట్గా మా ఇంట్లో ఎంతెంత అన్యాయం, ద్రోహం, దగా చేశారు, అలా వాళ్ళ కొడుకులు, కూతుర్లు చచ్చిపోయారు. అంటే 10 రూపాయలు దొంగతనం చేస్తే 20 రూపాయల లాస్ కాలేదు, 20 రూపాయల దొంగతనం చేస్తే 10 రూపాయల లాస్ కాలేదు. ఎన్ని కోట్లు, ఎన్ని లక్షలు, ఎన్ని వేల, ఎన్ని రూపాయల, ఎన్ని పైసల
మొత్తం లాస్ చేశారు. అన్ని కోట్ల, అన్ని లక్షల, అన్ని రూపాయల, అన్ని పైసల లాస్ వాళ్ళకి జరిగింది. టిట్ ఫర్ టాట్ అంట. యదా యదా హి ధర్మస్య. అడ్వకేట్ హరిప్రసాద్ అని ఒక ఆయన ఉండే, వరంగల్ ఆయన కోర్టులో నేను కాఫీ తాగుతూ ఉంటే, మీకు తెలుసు కదా, ఎప్పుడు నాకేమన్నా టెన్షన్గా అనిపిస్తే ఐ విల్ గో టు క్యాంటీన్ అండ్ హ్యావ్ సమ్ కాఫీ. ఎప్పుడైనా నాకు టెన్షన్గా ఏదన్నా కేసులో కానీ ఏదన్నా విషయంలో, జనరల్గా నావన్నీ ల్యాండ్ డీలింగ్సే, అన్నీ ల్యాండ్ కేసులే. ఎక్కువ టెన్షను ఐఎమ్ గోయింగ్ టు మెన్షన్ అంతా ఈ ల్యాండ్ భూమి తగాదాల్లో ఎక్కువ ఉంటుంది. క్యాంటీన్కి వెళ్ళి తింటూ ఉంటాం. ఏదో ఒకటి ఇడ్లీయో సాంబారు, ఇడ్లీ సాంబారు, దోశను. అప్పుడు ఆ టెన్షన్ కరిగిపోయి డైజెస్ట్ అయిపోయి అరిగిపోతుంది. టెన్షన్లు అరిగిపోయి కరిగిపోతాయా? మరి కూర్చుని తింటే కొండలైన కరిగిపోవును, టెన్షన్లు కరిగిపోవు. అందుకని కూర్చొని తినాలి, అప్పుడు టెన్షన్లు కరిగిపోతాయి. పిచ్చ లాజిక్ కదా. మా అమ్మ ఇట్లానే ఏదైనా చెప్తా. కృష్ణా జిల్లా తెలివితేటలు, కృష్ణా డిస్ట్రిక్ట్ ఇంటెలిజెన్స్. అలాగే నాది మొత్తం, మాది ఏం జిల్లా వస్తుందంటే రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి కోర్ట్. ఐ బిలాంగ్ టు తెలంగాణ. నన్ను అందరూ అంటారు అంతా తెలంగాణ తెలివితేటలు, తెలంగాణ తెలివితేటలు. అయితే కూర్చొని టెన్షన్లో కూర్చొని కాఫీ తాగుతుంటే ఈ హరిప్రసాద్ అనే అడ్వకేట్ వచ్చి మాది వరంగల్, నేను కూడా అడ్వకేట్నే, కూర్చోండి, హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ. వీ హ్యాడ్ టీ. అప్పుడు చెప్పారు, మీరు ఎలా రివెంజ్ తీసుకుంటారు? శ్రీకృష్ణుడు యదా యదా హి ధర్మస్య అన్నాడు కదా, అంటే దాని అర్థం మనం రివెంజ్ తీసుకోక్కర్లేదు. సమయం, టైం, టిట్ ఫర్ టాట్ ఎలా అయినా నా శత్రువులకి చేస్తుంది, మీరేమి కంగారు పడద్దు. అన్ని మెట్ట వేదాంతం ఏంటి మేడం, మీరు కూడా చదువుకొని అసలు అని కోప్పడ్డాడు. ఇలా కోప్పడిన 2 రోజులకో 3 రోజులకో కర్నూలులో బస్సు గుద్దేసింది ఆయన. అయ్యో దేవుడా అనుకున్నా. దేవుడా అంటే దాని అర్థం క్యా? సరే వదిలేసే, ఇవన్నీ పక్కన పెట్టు. బట్ డియర్ ఫ్రెండ్స్, కంగారు పడుతూ మొన్న కూడా ఇంకో ఫ్రెండ్ ఎస్, ఈ మధ్య అసలు తల్లిదండ్రుల్ని ఎవరూ చూసుకుంటలేదు అన్న ఇదిలో నేపథ్యంలో అతని తల్లి కోసం పర్సనల్ లైఫ్ పాడు చేసుకొని, అతని తల్లి కోసం పెళ్ళి కూడా చేసుకోకుండా గంగాపుత్ర భీష్మలాగా, అంటే ఇంకా ఎక్కువే, గంగాపుత్ర భీష్మ కన్నా ఎక్కువే తల్లి కోసం త్యాగం చేశాడు. ట్వంటీ 24 hours తల్లి మంచం పక్కన కూర్చొని, ఆమె మంచాన్ని పడింది ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో అయింది. పెరాలసిస్ వచ్చింది ఆమెకి. పెరాలసిస్ వస్తే ఆమె మంచం పక్కనే కూర్చొని అన్ని సేవలు ఒక కన్న తండ్రి కంటే ఎక్కువగా చూసుకుంది. ఈ నేపథ్యంలో అతనికి అనిపించింది దేవుడు లేడు. ఎందుకంటే అతని తల్లి కోసం ఆయన పెళ్ళి కూడా మానేశాడు. ఎందుకంటే వచ్చిన
అమ్మాయి చూసుకొని అందంట. వచ్చిన ప్రతి అమ్మాయి పీటల మీద దాకా వచ్చి నేను చూసుకొని మీ తల్లిని ఇట్లా అయితే అన్నాడు. అయితే వద్దులే, మా అమ్మని చూసుకొని అమ్మాయి మాకొద్దు. వీ డోంట్ వాంట్ ఎ గర్ల్ హూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ మై మదర్ అనేసి అనడం జరిగింది. అయితే చూడండి, నేను అన్నా అట్లా బాధపడకమ్మా, బాధపడబాకు, తప్పకుండా దేవుడు ఉన్నాడు, నీకు తగ్గ మంచి భార్యని మీకు పంపిస్తాడు, తప్పకుండా పెళ్ళవుతుంది. భగవాన్ కే యహా దేర్ హై లేకిన్ అందేర్ హై. అయ్యో వద్దు, కంగారు పడద్దు, బాధపడద్దు, అసలు బెంగెట్టుకోవద్దు, మనీద పెట్టుకోవద్దు. ఏమున్నాడు మేడం దేవుడు లేడు అన్నారు. దేవుడు ఉన్నాడు, తప్పకుండా ఒక మంచి అమ్మాయి, వాళ్ళ అమ్మని తన తల్లి కంటే కూడా బాగా చూసుకుంటాను, ఆర్ అట్లీస్ట్ తన తల్లిలాగైనా చూసుకుంటాను అనే అమ్మాయి తప్పకుండా దొరుకుతుంది. అంటే దీని అర్థం ఏంటి? మన శత్రువులు బూడిదవుతారు, మన ప్రాబ్లమ్స్ అంతమవుతాయి. మన శత్రువులు అంతమయ్యి మన ప్రాబ్లమ్స్ బూడిదవుతాయి. శత్రువులు వేరు, ప్రాబ్లమ్స్ వేరు కాదు, రెండు ఒకటే.